మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను రియల్ చీటర్లు పెట్టుబడిగా చేసుకుంటున్నారు. రకరకాల ఆఫర్ల ముసుగులో ప్రజలను సొమ్మును దోచేస్తున్నారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బును అమాంతం లాగేసి ఆనక బోర్డులు తిప్పేస్తున్నారు కొందరు రియల్ వ్యాపారులు. ఉమ్మడి ఏపీ రాజధానిగా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆకాంక్ష చాలామందిలో ఉండేది. ఇప్పటికీ తెలంగాణ రాజధానిలో ప్లాటో ఉంటే చాలునని చాలామంది భావిస్తున్నారు. దీన్నే కొద్దిమంది రియల్ ఎస్టేట్ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుని జనం నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నాయి. దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరం హైదరాబాదే. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే హైదరాబాద్లో స్థిరపడాలని అనుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ఎవరికి కావలసిన ఫుడ్ అయినా దొరుకుతుంది. అపర కుబేరుల అవసరాలను తీర్చగలదు. ఓ పాటి మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండగలదు. అదే హైదరాబాద్ ప్రత్యేకత. ఒక విధంగా హైదరాబాద్ను మినీ ఇండియా అని పిలవవచ్చు. వసుధైక కుటుంబంలా అందరినీ ఒక్కచోట కలిపి ఉంచే అద్భుత నగరం హైదరాబాద్. ఒక పక్క ఐటీ రంగం, మరో పక్క ఫార్మా రంగం హైదరాబాద్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయి. యువతకు రకరకాల ఉద్యోగాలకు హైదరాబాదే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. అటు వ్యాపారులకు హైదరాబాదే భూతల స్వర్గం. అందుకే వివిధ రంగాలకు చెందిన ప్రజల జీవితకాలపు కల ఒకటే. ఎలాగైనా సరే హైదరాబాదులో ఒక సొంత ఇల్లు ఉంటే చాలునని అందరూ అనుకుంటారు. ఇల్లు కట్టుకోలేకపోయినా పెట్టుబడిగా చిన్న జాగా అయినా కొనేయాలని ఉబలాట పడతారు. జీవితాంతం కడుపులు మార్చుకుని అవసరాలు చంపుకుని ఆదా చేసిన సొమ్ముతో ఫ్లాటో కొనేస్తే జీవితం సెటిల్ అయిపోయిందనుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఈ జీవిత కాలపు కలనే కొందరు రియల్ మోసగాళ్లు వలగా మలుచుకుంటున్నారు. బ్రోచర్లో వైకుంఠం చూపించి సొంతింటి కలల యజమానులను బుట్టలో వేసుకుంటున్నారు. వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఓ దుర్ముహూర్తాన బోర్డు తిప్పేస్తున్నారు. కొందరు దొంగలైతే రియల్ ఎస్టేట్ కంపెనీల ముసుగులో కొత్త రకం దోపిడీకి స్కెచ్ గీస్తున్నారు. ప్రీ లాంచ్ పేరుతో ప్రజలపై అందమైన వల విసురుతున్నారు. 1.5 కోట్ల విలువ చేసే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ను ప్రీ లాంచ్ స్కీమ్ లో 63 లక్షలకే ఇస్తామని ఆఫర్లతో ఊదరగొడుతున్నారు. సగానికి పైగా కలిసొస్తుంది కదా అని మధ్యతరగతి ప్రజలు మోసగాళ్ల ఆఫర్ల వలలో పడుతున్నారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన తరువాత అమాంతో రియల్ చీటర్లు మాయమవుతున్నారు. మోసపోయామని తెలియగానే ఏం చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. కాకపోతే అవి జీవితకాలం పాటు తెగేవి కావు, పరిష్కారం అయ్యేవి కావు. జీవితాంతం కష్టపడి ఆదా చేసుకున్న సొమ్మును రియల్ చీటర్లు ఒక్క దెబ్బకే లాగేసుకోవడంతో రాత్రికి రాత్రే వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు జీవితాంతం దాచుకున్నది కోల్పోతే మరికొందరు సొంతింటిపై మమకారంతో బ్యాంకుల నుండి అప్పులు చేసి మరీ చీటర్ల చేతుల్లో పోసి మోసపోతున్నారు. ప్రజలను ట్రాప్ చేయడం కోసం రియల్ చీటర్లు చాలా జిమ్మిక్కులు చేస్తున్నారు. తమ రియల్ ఎస్టేట్ కంపెనీలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు తెలియకుండానే వారి ఫోటోలను వాడేస్తున్నారు రియల్ చీటర్లు. ప్రముఖులు సిఫార్సు చేసిన రియల్ కంపెనీ కదా అని జనం ఏమీ ఆలోచించకుండా రియల్ వలలో పడుతున్నారు. ఆ తరువాత వారికి తిరుక్షవరం తప్పడం లేదు. బైబ్యాక్, రెంట్ గ్యారెంటీ ఆఫర్లతో వినియోగదారులను బుట్టలో వేసుకుంటున్నారు. మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే సొంత ఇంటిని అందిస్తామన్న ఆఫర్ కు మధ్యతరగతి ప్రజలు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. ఇప్పుడు కొనలేకపోతే ముందు సొంతింటి కలే సాకారం కాదని రియల్ చీటర్లు, బ్రోకర్లు భయపెట్టేస్తారు కూడా. ఎలాగో ఒకలాగా ట్రాప్ చేసి నిలువు దోపిడీకి ముహూర్తం పెట్టేస్తున్నారు. హైదరాబాదులో కొంతకాలంగా ఈ రియల్ మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 100 కోట్లు వసూలు చేసి శటగోపం పెట్టిన కంపెనీల యజమానులపై కేసులు నమోదయ్యాయి కూడా. అయినా కొత్త మోసాలు తమంతట తాముగా సాగిపోతూనే ఉన్నాయి. కేసు పెట్టినా తమపై కఠిన చర్యలు ఉండవన్న ధీమానే రియల్ చీటర్లు పెరిగిపోవడానికి కారణమంటున్నారు విశ్లేషకులు. ప్రీ లాంచ్ ఆఫర్ల ముసుగులో జనాన్ని మోసం చేసి దొరికిన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా, సాయి నిఖిత, భువన తేజ, ఈవీకే ప్రాజెక్ట్స్ కంపెనీలపై ఫిర్యాదులు అందాయి. బైబ్యాక్ ఆఫర్ ముసుగులో సువర్ణ భూమి, ఆర్జే హోమ్స్, సాయి సూర్య డెవలపర్స్, అర్బన్ వుడ్ రియాలిటీ, ఎస్ఎల్పి, జిఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలు మోసం చేశాయని బాధితులు ఫిర్యాదు చేశారు. సాహితీ ఇన్ఫ్రా కంపెనీపై హైదరాబాద్ సిసిఎస్ తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ విజయవాడ ప్రాంతంలోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ కంపెనీ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 2.5 మందికి పైనే. కంపెనీ అధినేత లక్ష్మీనారాయణ ఏకంగా 3,000 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పాడని ఆరోపణలున్నాయి.
ఈవీకే ప్రాజెక్ట్స్ నిర్వాహకులు శంకర్పల్లి మోకిలాలో తక్కువ ధరకే విల్లా అంటూ ప్రచారం చేసి మోసం చేశారు. ఈ కంపెనీ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అర్బన్ వుడ్ రియాలిటీ ఎల్ఎల్పి సంస్థ ఖాజాగూడలో 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికి 100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఎల్బీ నగర్ కేంద్రంగా కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా ప్లాట్స్ ఎక్కడా అని మదుపర్లు అడిగితే నిర్వాహకుల నుండి సమాధానం లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇవి మచ్చుకు కొన్నే, బయటకు రాని మోసాలు చాలా ఉన్నాయి. వాటి వెనుక చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల వెనుక రాజకీయ పలుకుబడి కలిగిన చీటర్లు చాలా మంది ఉన్నారు. ప్రజలను ఇలా మోసం చేయడమే ఒక లాభసాటి బిజినెస్ గా భావిస్తోన్న దుర్మార్గులు పెరిగిపోతున్నారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనుకునేవారు గుడ్డిగా ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి డబ్బులు చెల్లించేయకండి. అసలు ఆ కంపెనీ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడ వెంచర్ నిర్మిస్తున్నారు, ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది, అసలు నిర్మాణం మొదలు పెట్టారా లేదా అన్న అంశాలను ఆరా తీసుకున్న తర్వాతనే పేమెంట్స్ చేయాలి. ఎవరో స్నేహితులు చెప్పారనో, బ్రోకర్లు అరచేతిలో వైకుంఠం చూపించారనో గుడ్డిగా నమ్మి డబ్బులు చెల్లిస్తే ఆ తరువాత తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిన దుస్థితి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎవరేంటో తెలుసుకోకుండా పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రీ లాంచ్ మోసాలు ఎలా జరుగుతాయి? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి అనుభవాలు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో సొంతిల్లు ప్రతి ఒక్క సామాన్యుడి కళ. సో సొంతిల్లు అపార్ట్మెంట్లో కానీ లేదంటే ఓపెన్ ప్లాట్స్లో కానీ కొనుక్కోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలే బిల్డర్లకు వరంగా మారుతుంది. చాలామంది బిల్డర్లు ఫ్రీ లాంచ్ ఆఫర్లతో కస్టమర్లను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఈ ఫ్రీ లాంచ్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతుంది. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కస్టమర్లు ఏ రకంగా మోసపోతూ ఉన్నారు, సో బిల్డర్లు ఏ రకంగా ఫ్రీ లాంచ్ పేర్లతో మోసం చేస్తూ ఉన్నారు? హైదరాబాద్ శివారు ప్రాంతాలలో హైరేజ్ బిల్డింగ్ల పేరుతోటి 45 ఫ్లోర్స్ అని చెప్పేసి ఒక పెద్ద హోర్డింగ్ ఇస్తారు పేపర్లో. మొట్టమొదటి 100 ఫ్లాట్స్ ఫ్రీ లాంచింగ్ అని చెప్పేసి అమాయకులైన కస్టమర్స్ వాళ్ళ మాటలు నమ్మేసేసి బుర్రన అక్కడికి వెళ్ళిపోయి ముందు ఒక 5 lakhs డిపాజిట్ చేయండి, మళ్ళీ 15 రోజుల్లో టోటల్ పేమెంట్ కట్టండి, తక్కువ రేట్లో సగం ధరలో మేము ఇస్తామని చెప్పేసి ఫ్లాట్ ఓనర్స్ కొనుక్కోవాల్సి సొంత ఇల్లు కళ సాకారం చేసుకోవాలనే వాళ్ళ మీద ఎరేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న పైసల్ని తీసేసుకొని ఒక రేరా అప్రూవ్ లేకుండా జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేయకుండా తర్వాత వీళ్ళు డబ్బులు కట్టించుకుంటారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ ల్యాండ్ విషయం స్టార్ట్ అయిపోయి వాళ్ళకి పర్మిషన్ రావు. అమీర్పూర్లో కావచ్చు, లేకపోతే షామిరిపేట ఏరియాలో కావచ్చు, లేకపోతే కోంపల్లి ఏరియాలో కావచ్చు, మనం పెద్ద పెద్ద పేపర్లలో 100 మంది 200 మంది ధర్నా చేసినటువంటి దాఖలు చూస్తున్నాం. ప్రజలు మేల్కోవాలి. ఫ్రీలో పంపించి ఎందుకు పెడతారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేక స్థలం తీసుకొని డబ్బులు అనేది ఒక జీరో లేకుండా కస్టమర్ డబ్బులు తీసేసుకొని మిగిలిన 200 ఫ్లాట్లలో డబ్బులు సంపాదించుకున్న దుర్మార్గమైన ఆలోచనతో ఫ్రీ లాంచ్ పెడతారు. ఇది ముందు కొనుక్కునే వాళ్ళు గమనించాలి. ఒక ఇల్లు స్థలం కొనాలంటే ఆ స్థలానికి 1950 డాక్యుమెంట్ చూసుకోవాలి. కస్టమర్ మెయిన్గా అవేర్నెస్ తోటి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. ఒక ఫ్లాట్ కొంటున్నాము, తక్కువకు వస్తుందని చెప్పేసి కొనేసేస్తే ఉన్న డబ్బులు మొత్తం పోయినట్టే కదా సార్. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరం కానీ 100 కిలోమీటర్ల దూరంలో కానీ కొంత ఫామ్ ల్యాండ్స్ పేరుతో కూడా గజాల్లో కాకుండా గుంటల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా కూడా కస్టమర్లను మోసం చేస్తున్నారు, ఎట్లా అనుకోవచ్చు? ఫామ్ ల్యాండ్స్లో వేసే రోడ్లు ఆ లేఅవుట్ ఎవడైతే వేస్తున్నారో వాళ్ళు వేయాల్సిందే, కానీ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. అదే డిటీసీపీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు రేరాదు కానీ అప్రూవ్డ్ అయితే మామూలుగా జిహెచ్ఎంసీ వాళ్ళు వేస్తారు రోడ్లు. వీళ్ళు ఫస్ట్ వేసేటప్పుడు మట్టికి స్ట్రీట్ లైట్స్ చూపిస్తారు, మొక్కలు చూపిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. వెంచర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఏమి ఉండదండి. వన్స్ ఒకసారి ఆ రోడ్డు పాడైపోయిన తర్వాత మళ్ళీ వేసిన ఆదుడు ఉండడు, దాని గురించి పట్టించుకోవడం ఉండడు. మధ్యతరగతిని ఏ రకంగా క్యాష్ చేసుకోవాలని వెళ్తుంది, కానీ ఒక మోసపూరిత దాంట్లోనే మొదలవుతుంది. ఎవరో బిల్డర్లు అవుతున్నారు, వెనకమాల ఎవడో బెనామీ 1 కోటి రూపాయలు పెట్టాడు, ఈ స్థలం మందే చూపించడం ఎట్టాగా. దాంట్లో ఇప్పుడు ఆయన చెప్పినట్టు హోర్డింగ్ ఒకటి పెడతారు బయట. 2,500 ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక సామాన్యమైన ఇల్లు కట్టుకుంటేనే మనకు దాదాపు అడుగు 2,000 పడుతుంది. ఒక అపార్ట్మెంటు సరే రెడీ టు ఆక్యుపై అంటారు. రెడీ టు ఆక్యుపైలో కనీసం ఆడు క్యూరింగ్ చేశాడా, లోపల ఏం పెట్టాడు చూసుకునే పరిస్థితి లేదు. అద్దాల మేడ రంగులు బాగున్నాయి లేదా కొనేసుకోండి. ఇదే వ్యవస్థ. ఈ రకమైన పరిస్థితి అయిపోయి మధ్యతరగతి ఉన్నాడు చాలా మోసపోతున్నాడండి. కాబట్టి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. కస్టమరు ఏదైతే ఆ ఫ్రీ లాంచ్ అని చెప్పేసి హోల్డ్ చేస్తున్నాడో టోటల్ పేమెంట్ పే చేయమంటాడు. ఆ టోటల్ పేమెంట్ వానికి పేమెంట్ చేసే బదులు
వీని జాగ్రత్తగా ఒక సెక్యూరిటీ ఉన్న దాంట్లో డిపాజిట్ చేసుకుంటే వీని ఇస్తున్నట్టు 5 సంవత్సరాలు ఏదైతే ఉందో దానికి సరిపోతాయి. మన డబ్బులతోటి వాడిని బిల్డింగ్ కట్టుకొని మిగతా ఫ్లాట్లకు అమ్ముకొని అతను కోటి సంపాదని చెప్పేసి వాడి దురాశకి సామాన్యులు పాడైపోతున్నాడు. ఈ సామాన్యుడు కూడా అవేర్నెస్ ఎప్పుడు రావాలి, అరే నేను ఒక 50 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాను, నాకు ₹1 కోటి వస్తాయని చెప్పేసి వాడు దాన్ని తగ్గట్టు ఒక 5 సంవత్సరాలు టార్గెట్ పెడతాడు. అప్పుడు దాకా నేను ఏం చేసేది ఉండదు, డబ్బులు మొత్తం ఇచ్చిన మనం చేసేది ఏమి ఉండదు. దానికంటే ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ దాంట్లో అకౌంట్లు వేస్తే ఆ డబ్బులు దానికంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మంచిగా ఈయన సేఫ్టీ ఉంటాడు, బిల్డర్కి 4 లక్షలు 2 లక్షలు వానికి మిగులుతాయి, అమ్యూనిటీస్ అనే ఫ్రాడ్ కొనుక్కుంటాడు, అమ్యూనిటీస్ పేమెంట్ కొనుక్కుంటాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఫ్రీ లాంచ్ అనే మాయలో పడిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి అమ్యూనిటీస్ అన్ని పెట్టి సార్ చెప్పినట్టు అన్ని పనికిరాని అమ్యూనిటీస్ అన్నీ పెడతారు. వీరికి ఏదో పనికి వచ్చినట్టు అవి ఫీల్ అయిపోతారు. రేపు మళ్ళీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత అయినా సరే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఫీజు కట్టాల్సి ఉంది, ప్రధానికి మనం కంపల్సరీ మెయింటెనెన్స్ కట్టాల్సి ఉంది, ₹10,000 తక్కువ ఉండదు. సామాన్యుడికి అప్పటికైనా ఇబ్బంది పడతారు కదా. దీంట్లో భాగంగా చాలామంది ఏం చేస్తున్నారు, బిల్డర్స్ 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నారు సార్. ఈయనకి ఈ లోపల ఈ పర్మిషన్ రాదు. ఈ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఈ విదేశం పోయి దూరంగా పోయి చెప్పేసి ఇంకొక వెంచర్ వేస్తాడు. మళ్ళీ అక్కడ ఒక మోసం, ఇది ఒక మోసం అయిపోయింది. ఇక్కడ రావట్లేదు ఇప్పుడు ఆల్రెడీ. ఇక్కడ ల్యాండ్ ఓనర్ని సఫర్ చేస్తున్నాడు, డెవలప్ ఇచ్చుకున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైతే డెవలప్మెంట్కి ఇస్తారో ఓనర్కి సో సరిగ్గా ఒప్పందాలు లేకపోవడం వల్ల కూడా కొంత ఫ్రీలాన్స్ మోసాలు జరుగుతున్నాయి అనేది కూడా అని చెప్పి హైరేజ్ అపార్ట్మెంట్లు ముఖ్యంగా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ఇంకొకటి మీకు ఫామ్ ల్యాండ్స్ చేస్తున్నారు అవుట్స్కట్స్లో. 605 స్క్వేర్ యార్డ్స్ ఉంటే కానీ తెలంగాణ గవర్నమెంట్ పాస్బుక్ ఇవ్వదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 200, 242 స్క్వేర్ యార్డ్స్కి కూడా వెంచర్లో ప్లాట్లు డెవలప్ చేస్తామని చెప్పి ఇస్తున్నారు. అవి కూడా పాస్బుక్లు వస్తున్నాయి కానీ ఇవి రైతు బంధు వస్తుందని చెప్పి ఏదో విధంగా మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు ఎక్కువ. అందులో ఇవి అమ్యూనిటీస్ కూడా చెప్తున్నారు కానీ ఏవి ఇవ్వట్లేదు. కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా డెవలప్మెంట్స్ కూడా సరిగ్గా చేయట్లా. అట్లా ఆగిపోయినట్టు చాలా ఉన్నాయి. ఇప్పుడు అమీర్పూర్లోనే చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, మియాపూర్లో కూడా 3-4 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ ఫ్రీలాన్సింగ్ మీట్లో రీసెంట్గా సాహితీ వాళ్ళు బాగా మోసం జరిగింది. మీరు అదే రెడీ టు ఆక్యుపై అయింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. తక్కువ డబ్బులకు వస్తున్నాయని చెప్పి కొంత ఆశపడి కనుక ఈ ఫ్రీలాన్స్కి వెళ్తే ఖచ్చితంగా మోసపోక తప్పదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వేయండితో కుశల్, కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్. సొంత ఇంటిని నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితకాలపు ఆకాంక్ష. అద్దెళ్ల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సొంతంగా మనకంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకోసం అన్ని రకాల అవసరాలను మానుకుని పైసా కూడబెట్టి దానికి తోడుగా అప్పులు చేసి ఓ ఫ్లాట్ సొంతం చేసుకోవాలని చూస్తారు. ఈ క్రమంలో కొందరు రియల్ మోసగాళ్లు వీరిని ట్రాప్ చేసి నిలువున దోచేస్తున్నారు. రాత్రికి రాత్రే రోడ్డున పడేస్తున్నారు. ప్లాట్ అయినా కొందామనుకున్నప్పుడు అసలు ఆ స్థలం యజమాని ఎవరు, ఏళ్ల తరబడి దాని యజమానుల పేర్లు ఎలా మారుతున్నాయన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు సిటిజన్లు. ఈ విషయంలో చాలా ఓపిక అవసరమని వారు సూచిస్తున్నారు. ఇలాంటి పనులను బ్రోకర్లకు, ఏజెంట్లకు అప్పగించేసి చేతులు దులుపుకుంటే నిలువున దగా చేసిస్తారని వారు హెచ్చరిస్తున్నారు. బిల్డర్లు అవుతున్నారు, వెనమాల ఎవడో బెనామీ ₹1 కోటి పెట్టాడు, ఈ స్థలం మందే చూపించడం ఎట్టాగా. దాంట్లో ఇప్పుడు ఆయన చెప్పినట్టు హోర్డింగ్ ఒకటి పెడతారు బయట. 2,500 ఎక్కడి నుంచి వస్తుండే, ఒక సామాన్యమైన ఇల్లు కట్టుకుంటేనే మనకు దాదాపు అడుగు 2,000 పడుతుంది. ఒక అపార్ట్మెంటు సరే రెడీ టు ఆక్యుపై అంటారు. రెడీ టు ఆక్యుపైలో కనీసం ఆడు క్యూరింగ్ చేశాడా, లోపల ఏం పెట్టాడు చూసుకునే పరిస్థితి లేదు. అద్దాల మేడ రంగులు బాగున్నాయి లేదా కొనేసుకోండి, ఇదే వ్యవస్థ. ఇప్పుడు అందాక ఎందుకంటే మన హౌసింగ్ బోర్డు తీసుకుందాం సార్. ఒక ఈసీ ఆయన చెప్పినట్టు 1957 నుంచి చూడాలి అన్న పరిస్థితికి వస్తే ఇవాళ 81 నుంచి మనకి ఈసీ అనేది రాదు. ఎప్పుడైతే కంప్యూటరైజ్డ్ అయిందో అప్పటి నుంచే మనకి ఈసీ అనేది వస్తుంది. ఏది మన ఈసీకి వెళ్తే ఆ ముందు జరిగినవి ఏం తెలియదు. అవి ఏంటంటే మాన్యువల్గా తీసుకోవాలి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి. ఆ ఓపిక లేక ఎవరికి ఆపు చెప్పి ఈసీ వచ్చేసిందిగా, ఈసీ వాళ్ళు అప్లై చేసాంగా, ఈయనే ఓనరు అని నమ్మేసి గుడ్డికి వెళ్ళటం కాదు సార్. మనం పాత రోజుల నుంచి కనుక దాని పహానీలు అన్నీ తెచ్చుకోగలిగితే దాన్ని బాగుంటుంది. అంత ఓపికలు ఎవరికి ఉంటున్నాయండి? ఆ ఓపిక లేక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అడిగితే ఆడేదో లోన్ ఇచ్చేస్తాడే కానీ కనీసం వాళ్ళ దగ్గర ఇది ఉండదు. మనం డబ్బులు కట్టకపోతే వచ్చి మన పేకల మీద కూర్చుంటాడు. ఈ రకమైన పరిస్థితి అయిపోయి మధ్యతరగతి ఉన్నాడు చాలా మోసపోతున్నాడు అండి. కాబట్టి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. జనాల్ని మోసం చేయటానికి రియల్ మోసగాళ్లు అందమైన వలలే వేస్తారు. తమ వెంచర్లకు సంబంధించి భారీ హోర్డింగ్స్ ను ఏర్పాటు చేస్తారు. పత్రికల్లో రంగురంగుల ప్రకటనలు ఇస్తారు. సినీ ప్రముఖులు, సెలబ్రిటీల ఫోటోలతో ప్రకటనలు రూపొందించి జనంపైకి వదులుతారు. సెలబ్రిటీలు చెబుతున్నారు కదా అని జనం ఆ ట్రాప్ లో పడతారు. అంతే, 100-200 కోట్లు వసూలు చేశాక మోసకారి రియాల్టర్ బోర్డు తిప్పిస్తాడు. రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఏదైతే కస్టమర్ బలహీనతని అతను క్యాష్ చేసుకొని అందరూ చేస్తారని మేము అంటలేదు సార్. కొందరు మాత్రం 100%
మోసపోతున్నారు, రాష్ట్రంలో సొంత ఇల్లు సాకారం చేసుకుని అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళని అట్లా డాక్యుమెంటేషన్ పరంగా చూసుకోవాలి. ముందు ఒక పెద్ద బిల్డింగ్ కడతారని చెప్పేసి పెద్ద హోర్డింగ్ వేస్తారు, ఆ తర్వాత రేరాపులు రాదు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ రాదు. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒక ఇల్లు స్థలం కొనాలంటే ఆ స్థలానికి 1957 డాక్యుమెంట్ చూసుకోవాలి. కస్టమర్ మెయిన్గా అవేర్నెస్ తోటి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. ఒక ఫ్లాట్ కొంటున్నాము, తక్కువకు వస్తుందని చెప్పేసి కొనేసేస్తే ఉన్న డబ్బులు మొత్తం పోయినట్టే కదా సార్. ఆయన ఎక్కడ తీసుకొచ్చేస్తాడు ఆ టయానికి? నిజమే మీరు చెప్పింది, పెట్టుబడి అవుతుంది, రెడీ టు ఆక్యుపై కావాలంటే 4,000 అవుతుంది, కానీ అసలు ఉన్న సంబంధం పోతుంది, కస్టమర్ అన్నీ అయిపోతుంది కదా. ఈ లాంచింగ్ మోసాలు, ఉద్యోగాల మోసాలు, ఇలాంటి స్టూడెంట్స్ని కానీ నిరుద్యోగులు కానీ ఇల్లు కొనుక్కోవాలనేటువంటి కస్టమర్స్ కానీ, లేదంటే ఓపెన్ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కానీ, లేదా ఫామ్ హౌస్ల పేరుతో కానీ మోసాలు చేస్తున్నారు. ఇలాంటిది జాగృతంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి వాళ్ళు కూడా కళ నెరవేర్చుకుంటే ఒక సిస్టమ్ మీద పని చేసుకుంటూ పోతేనే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం సార్. జీవితకాలం ఆదా చేసి కూడబెట్టినదంతా దొంగల పాలైపోతే ఇక మధ్యతరగతి కుటుంబం వీధిన పడ్డట్లే. ఎవ్వరూ ఆదుకోరు, ఎలాంటి న్యాయము జరగదు. మోసం చేసిన వాళ్లు మాత్రం దోచుకున్న సొమ్ముతో మరో మోసకారి వెంచర్ నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుని మరింత మందిని ముంచుతారు. ప్రజలతో పాటు అధికారులు కూడా ఇటువంటి రియల్ ఎస్టేట్ చీటర్లపై డేగకల్ల నిఘా వేయాలంటున్నారు మేధావులు. సొంతింటి కళ నిజం చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంత తక్కువ డబ్బులకు వస్తున్నాయని చెప్పి కొంత ఆశపడి కనుక ఈ ఫ్రీలాన్స్కి వెళ్తే ఖచ్చితంగా మోసపోక తప్పదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ, తర్వాత గ్రేటెడ్ కమ్యూనిటీస్ కానీ, సో అందులోకి వెళ్తే ఫైనల్ అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్ఎఫ్టీ పరంగా కానీ, అలాగే గజాల పరంగా కానీ ఏవైతే పూర్తి స్థాయిలో ఉంటాయో ఆ పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది తప్పితే ముందుగానే ఫ్రీలాన్సింగ్ పేరుతో ఎవరైతే ఆఫర్లు ఇస్తున్నారో సో అందులో మాత్రం కొనుక్కుంటే మోసపోక తప్పదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కుశల్ కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.